హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వ్లాగ్లో కౌంటర్ టాప్ డీప్ క్లీనింగ్, కుకింగ్ అండ్ అలాగే డీమార్ట్ షాపింగ్ అన్ని కూడా ఉండబోతున్నాయి. వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వాచ్ చేసేయండి. వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ హై పాయింట్స్ ఇచ్చేసి మరింత బూస్ట్ చేస్తారని అయితే హోప్ చేస్తే ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇవాళ బ్రేక్ఫాస్ట్తోనే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ అవకాడో సలాడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మన టైం వేస్ట్ అవ్వకుండా ఈ అగారో ఎగ్ బాయిలర్లో ఎగ్స్ని బాయిల్ చేసుకున్నామంటే ఫట్ మనీ జస్ట్ ఒక 5 మినిట్స్లోనే ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయి. నాకైతే మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి అగారో ఎగ్ బాయిలర్. నార్మల్గా మనం బౌల్లో వాటర్ వేసి బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఒక్కొక్కసారి పగిలిపోవటం ఇలాంటి ఇష్యూస్ చాలానే చూస్తుంటాం. పైగా మనం ఫోకస్డ్గా దాని ముందరే ఉండి చూసుకుంటూ ఉండాలి. 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో అలాంటి ప్రాబ్లమే ఉండదు, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. జస్ట్ 5 to 7 మినిట్స్లోనే ఎగ్స్ మనం 8 ఎగ్స్ దాకా బాయిల్ చేసుకోవచ్చు ఒకేసారి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయ్యి ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. త్రూ లింక్ మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి. ఇక సలాడ్ విషయానికి వస్తే అవకాడో అండ్ అలాగే ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసుకునేసి రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అనమాట. కాసేపు అలాగా కోల్డ్ వాటర్లో ఉంచేస్తున్నాను. నేనైతే ఇక్కడ 2 బాయిల్డ్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకునేసి సాల్ట్, పెప్పర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మయోనీస్ వేసేసుకునేసి మంచిగా ఇలా కలిపేసుకునేసి తినేయటమే. మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ ఉంది. ఇక బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకునేసి కౌంటర్ టాప్ డీప్ క్లీనింగ్ అయితే వచ్చేసాను. చాలా 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 గ్రీజీగా ఉందనమాట. చూపిస్తాను చూడండి ట్రే అంతా కూడా ఎలా అయిపోయిందో. చూసారా మొత్తం గ్రీజీగా ఉందనమాట. నాకు ఒక సబ్స్క్రైబర్ అడుగున్నట్టున్నారు, ఇలా మీరు స్టవ్ పక్కన ఎన్ని పెట్టుకుంటారు కదా, గ్రీజీగా ఫామ్ అవ్వదా అని చెప్పేసి. ఎందుకు అవ్వదు చెప్పండి, ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో నేను ఎక్కువగా చిమ్నీ కూడా యూస్ చేయను అనమాట. ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు అది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా సౌండ్ అని చెప్పేసి. కాబట్టి చిమ్నీ యూస్ చేయకపోవటం వల్ల కూడా నాకు ఒక మైనస్ పాయింట్ అనిపిస్తుంది. తప్పదు, షూటింగ్ కష్టాలన్నమాట ఇవన్నీ కూడా. ఏమంటే రోజు క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంది, కానీ వీక్లీ వన్స్ అలాగా ఇలా డీప్ క్లీన్ చేసుకున్నామంటే సరిపోద్ది. ఓకే, మీరైతే క్లీనింగ్ చూస్తూ ఉండండి, నేనైతే షౌట్అవుట్స్ ఇచ్చేస్తాను. అండ్ టుడే షౌట్అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యూ రెస్పెక్ట్ భ్రమరపురం, ఆర్ సుష్మిత, లక్కీ చిన్ని, కడియాల ధనలక్ష్మి, ఝాన్సీ అరగొండ, చందూరి మార్తమ్మ, ఐశ్వర్య తరిగొప్పుల, అయాన్ ఖాన్, కళ, లక్కీ, అను వెల్లంపల్లియ, వైశాలి, కర్ణాటి షణ్ముఖి, పూజా గుమ్ముల, తండ్రాంగి రేవతి, అరుణ గోగినేని, మానస మను, గొర్లి కవిత గ్రేస్, మై కిచెన్ టూర్, మోహిని లత, విజయ్ ప్రిన్స్, టి ధర్మారావు, దివ్య సింపుల్ వ్లాగ్స్, పద్దు కుకింగ్ వీడియోస్, శిరీష సిరి, ఆర్క్టిక్ గేమర్, డైరీ ఆఫ్ కిచెన్, హారిక, గొల్లు ప్రసన్న, స్టార్ బీవీఆర్, సృజన రాణి, రాజేశ్వరి దేవి, తాళం బాజీ, మోటార్ ముగుల్, షేక్ షబానా, లావణ్య, అభిరామ్, వీరేష్ కుమార్, విజయలక్ష్మి, నాగేంద్ర ప్రణీత. లాస్ట్ వీడియోకి మీరు షేర్ చేసిన లవ్ అండ్ సపోర్ట్కి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు.
అండ్ ఇంకొకటి నేనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను నా బర్త్‌డే రోజు. ఏ టైంకి చేస్తే బావుంటుంది అనేది కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తుంది 20థ్ ఆఫ్ జులై కదా! నా బర్త్‌డే 27థ్ ఆఫ్ జులై అంటే నెక్స్ట్ మండే అనమాట. కరెక్ట్‌గా 1 వీక్ ఉంది. నేనైతే ఎవ్రీ ఇయర్ నా బర్త్‌డే రోజున లైవ్ అయితే జాయిన్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే మీతో డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వాలి. మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీ అందరి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఆ రోజున లైవ్ అయితే చేస్తున్నాను. సో, మీ అందరి ఫ్రీ టైమ్‌ని బట్టి నేను లైవ్ అయితే జాయిన్ అవుతాను. లైక్ మీరు 2:00 లేకపోతే ఈవినింగ్సా? ఏ టైం అయితే బెస్ట్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల నాకు అర్థమవుతుంది. ఏ టైంకి ఎక్కువ మంది కామెంట్ చేస్తారో ఆ టైంకే లైవ్ అయితే చేస్తాను. మీ ప్రాబబిలిటీని బట్టే మీరు జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలేమి ఫోర్స్ అయితే లేదు. జస్ట్ ఊరికే అలాగా సరదాగా కాసేపు మీతో మాట్లాడదాం అని చెప్పేసి నేనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్‌నూన్స్ ఈస్ ద బెస్ట్ అనుకుంటున్నాను. చెప్పండి మీరు మీ వీలుని బట్టి నేను చేస్తాను. లేదు ఈవినింగ్స్ బెస్ట్ అంటే మాత్రం 7 పైననా లేకపోతే ఎలాగా మీ టైమింగ్స్ అనేవి నాకు మెన్షన్ చేయండి. అట్లీస్ట్ 10-15 మెంబర్స్ జాయిన్ అయినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఎందుకంటే మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు తెలీదు. బట్ కానీ మీ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. కాబట్టి నాకు ఆ రోజు స్పెషల్ డే కాబట్టి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడమే నాకు ఇంపార్టెంట్. ఇంకా నేను క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. కౌంటర్ టాప్ లుక్ చూసారా ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది గదా! గ్రీజీ నుంచి ఒక్కసారిగా షైనీగా మారిపోయింది. ఇంక నేనైతే గ్రీన్ టీ ప్రిపేర్ చేసేసుకునేసి తీసుకున్న. ఆ తర్వాత వచ్చేసాను లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఫస్ట్ అయితే కీన్వా రైస్ అయితే కుక్కర్‌కి పెట్టేసాను నా కోసం. అండ్ అగైన్ ఇక్కడ వైట్ రైస్‌కి కూడా కుక్కర్‌కి పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్‌తోనే స్టార్ట్ చేస్తాననమాట. సగం పని అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటది నాకైతే. కుక్కర్‌లో రైస్ ఎలా కుక్ చేయాలి అని చెప్పేసి అడిగారు. ఏం లేదండి 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకునేసి లిడ్ పెట్టి ఒక 3 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు మన సబ్స్క్రైబర్స్ ఒకరైతే అడిగారనమాట. అందుకోసం చెప్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి దొండకాయ కర్రీ అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఫస్ట్ అయితే కడాయి ప్లేస్ చేసేసుకునేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసేసుకునేసి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకునేసి సాల్ట్ యాడ్ చేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్‌లోనే దాదాపు ఒక 50% దాకా మనం దొండకాయలు అనేది వేపుకుంటే మంచిగా కుక్ అవుతదనమాట. మనం సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే ఫాస్ట్‌గా కుక్ అయిపోతది. దొండకాయలు ఒక 50% దాకా కుక్ అయ్యేదాకా వేపుకున్న తర్వాతనే ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫస్ట్ వేసామంటే దొండకాయలు వేగవనమాట అందుకోసం. అండ్ ఇందులో కర్రీలోకి వేయటానికి చిన్న మసాలా పేస్ట్ అయితే అరేంజ్ చేసుకోవటానికి చెక్క, లవంగ, ఇలాచి, నువ్వులు, ఎండు కొబ్బరి, కొంచెం అంతా పల్లీలు తీసుకుంటున్నా. వీటన్నిటిని కూడా డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు తీసుకున్నాను. అండ్ ధనియాలు కూడా తీసుకోవాలి. కొబ్బరి అయితే కొంచెం సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. మనం తీసుకునే క్వాంటిటీ ఎప్పుడు కూడా దొండకాయల్ని బట్టి మనం తీసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం అంత చింతపండు తీసేసుకునేసి వాటర్ లో నానబెట్టేసుకొని ఉంచుతున్నా. ఇక్కడ టమాటోస్ కూడా వేసుకోవచ్చు. బట్ కానీ నేను చింతపండే వేస్తున్నాను. చింతపండు ఇష్టపడని వాళ్ళు టమాటో
టమాటో యాడ్ చేసుకోండి. మంచి టాంజినస్ టేస్ట్ బావుంటది. అండ్ ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకునేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేదాకా బాగా రోస్ట్ అవ్వాలి. ముందుగా పల్లీలైతే వేపుకుంటున్నాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి అండ్ ఆల్సో ధనియాలు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ వైట్ నువ్వులు ఉంటే వైట్ నువ్వులు వేసుకోండి. లేదు అంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఒక 2-3 టీ స్పూన్స్. ఆ తర్వాత చెక్క, లవంగ, ఇలాచి వీటన్నిటిని కూడా దోరగా వేపేసుకునేసి చల్లారబెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ క్వాంటిటీ అంతా కూడా అరకిలో దొండకాయలకి అనమాట. ఇక వీటన్నిటిని కూడా చల్లారబెట్టేసుకునేసి మంచిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎవరైతే టమాటోస్ అయితే ఇష్టపడతారో ఆ టమాటోస్ ఇందులో యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! అదంతా కూడా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసుకునేసి ఇక్కడ సరిపడ కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకునేసి చక్కగా కలిపేసుకోవాలనమాట. కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా చెక్ చేసేసుకునేసి కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసేసుకునేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. ఇక ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది అన్నప్పుడు చింతపండు రసం వేసేస్తున్నాను. బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత చిటికెడంత షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఫ్లేవర్స్ అన్నిటిని కూడా ఈక్వల్ చేస్తుంది కాబట్టి. ఇక చింతపండు రసం వేసాక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అనమాట. చాలా బావుంటది. మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఏ కర్రీస్ ప్రిపేర్ చేసినా కూడా మనం అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాతనే సర్వ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా వేడి మీదగా మంచిగా అబ్జర్వ్ అవుతాయన్నమాట ఫ్లేవర్స్ అన్నీ కూడా. ఇక నా యమ్మీ లంచ్ అయితే రెడీ అయిపోయింది. దొండకాయ కర్రీ విత్ పెరుగు. ఇంక ఇవాళైతే మంచిగా సొంటి టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా 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 రోజులైపోయింది. రోజులు కాదులెండి మంత్స్ అయిపోయిందనమాట టీ ప్రిపేర్ చేసి. నేనైతే కాఫీ లవర్ కదా ఇప్పుడు. ఒకప్పుడు నేను టీ లవర్ అండి. యాక్చువల్లీ మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మాక్సిమం నేను టీనే ఎక్కువ తాగేదాన్ని. కానీ ఇప్పుడు అలా మెల్లమెల్లగా నేను కాఫీ అడిక్టర్ అయిపోయాననమాట. ఏం చేయలేము. దాని నుంచి అస్సలు బయటికి రాలేకపోతున్నా. బట్ ఎందుకో ఇవాళ కొంచెం అంత సొంటి వేసుకొని, ఇలాచి వేసుకొని టీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనిపించింది. అందుకోసమే ఇక్కడ నా ఒక్కదాని కోసమే టీ ప్రిపేరింగ్. ఏది కావాలో తీసుకోపదా. ఫస్ట్ ఫ్రీజర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టేకి చిన్న చిన్న బ్యాగ్ తీసుకో. ఆయిల్ అన్నీ పెడదామా? పోతే ఆయిల్తోనే అది పెడతాం. ఫ్రీజర్ పాప్కార్న్ ఫ్యామిలీ ప్యాక్. నాన్న ఈ బిల్లు నీ దగ్గర పెట్టేసుకో.
ఎంత పడ్డ ఓకే లెట్స్ గో పాప్కార్న్స్ ఈసారి అంతా సింపులే. సో ఫాస్ట్గా ఇంకా నేను డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా చూపించేస్తున్నాను. ఇదైతే మ్యాగీ ప్యాకెట్స్ అనమాట. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ యాజ్ యూజువల్ ఒక 4 ప్యాకెట్స్ తీసుకున్నాం. ఫెవిక్విక్స్ ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ రోల్ ఆన్స్ మెన్ అండ్ ఉమెన్ 2 తీసుకున్నాం. ఇది అండ్ నెక్స్ట్ టూత్ బ్రషెస్, మార్కర్స్, ఈ స్క్రబ్బర్స్ 2 తీసుకున్నాం. ఈ జింజర్ పికిల్ ఒకటి తీసుకున్నా, విమ్ జెల్ ఒకటి, కంఫర్ట్ ఒకటి, ఈ హ్యాండ్ వాష్ లిక్విడ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పాపడ్స్ అయితే 2 ప్యాకెట్స్ తీసుకున్నా. ఇంకా మా వారైతే స్నాక్స్ కోసం కావాలని చెప్పేసి గార్లిక్ మిక్స్చర్ అయితే తీసుకున్నారు. జీలకర్ర ప్యాకెట్ తీసుకున్నాను ఒక 500 గ్రామ్స్, ఆవాలు ఒక 500 గ్రామ్స్ తీసుకున్నా. ఉప్మా రవ్వ ప్యాకెట్స్, ఇవి కేసరి రవ్వ అని ఉంటుంది. ఈ రవ్వ ప్యాకెట్స్ ఒక 6 తీసుకున్నాను, 1/2 kgవి. సెన్సోడిన్ పేస్ట్, మైసూర్ శాండిల్ సోప్ అండ్ మిల్క్ బ్రెడ్ ప్యాకెట్స్ 2, మీరా షాంపూ, హార్పిక్. నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఒక 4 కిలోస్ దాకా తీసుకున్నా. పల్లీలు వచ్చేసి ఒక 2.5 కిలోస్ తీసుకున్నా దగ్గరగా. చక్కెర కూడా 2.5 కిలోస్ దాకా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్ ఒక 6 తీసుకున్నాను. యోగర్ట్, గ్రీక్ యోగర్ట్ ఒక 2 తీసుకున్నాను. అండ్ స్ట్రాబెర్రీ యోగర్ట్ ఒక 2 తీసుకున్నా. అండ్ మష్రూమ్స్ ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మిల్క్ మేడ్ అనమాట, ఇది ఒకటి తీసుకున్నా. వీట్ లచ్చా పరాటాస్ ఒక 3 ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ రెడీమేడ్ మోమోస్ అయితే తీసుకున్నాం. అండ్ చాక్లెట్స్, ఈసారి కొంచెం చాక్లెట్స్ ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే నా బర్త్డే అని చెప్పేసి వీళ్ళు నాకు ఫేవరెట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోమని చెప్పేసి ఆఫర్ ఇచ్చారనమాట. ఏమేమి తిన్నో తెలియదు కానీ, బట్ నాకు ఈ మిల్కీ బార్ అంటే చాలా 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 ఇష్టం. మిల్కీ బార్ ఒక 6 చాక్లెట్స్ దాకా తీసుకున్నా. అండ్ క్రిస్పెల్లో ఇవి బాను కోసం, ఇది బాను నాకు గిఫ్ట్ చేస్తున్నాడంట బర్త్డే రోజు, అంతేనా? వద్దు అన్నా కూడా తీసుకున్నాడు. సో ఇదొకటి, ఇవి 2, ఇవి ఒక 6 అనమాట. ఇంకా తీసుకున్నవన్నీ కూడా ఇవే అనమాట. ఓవరాల్ బిల్ వచ్చేసి అరౌండ్ 6461 రూపీస్. సో తీసుకున్నవైతే ఇవే అనమాట. సో ఇంక ఇవన్నీ ఆర్గనైజ్ చేసేద్దాం. ఇవైతే టీడీహెచ్ వాళ్ళది కారం పౌడర్, చూద్దాం ఎలా ఉందో. ఎవరెస్ట్ టీకాలాలు తీసుకునేదాన్ని కదా, ఇప్పుడైతే టీడీహెచ్ వాళ్ళది తీస్తున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, హై పాయింట్స్ ఇచ్చేసేయండి, మీ బెస్ట్ ఒపీనియన్ని కామెంట్ ద్వారా షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.